హిందువులపైన సనాతన ధర్మంపైన వైసీపీ కుట్రపూరితంగా దాడి చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని పలువురు మఠాధిపతులు పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత క్రిస్టియన్ సభ పేరుతో జోసెఫ్ రావణ్ హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడమే కాకుండా రావణ్ గెలుస్తాడని చెప్పడం వెనక హిందూ ధర్మాన్ని కించపరచడమే అని దుయ్యబట్టారు. గత వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల మారుతున్న సామాజిక పరిస్థితులు, హిందూ సమాజం ఎదుర్కొంటున్న విభిన్న సవాళ్లపై విజయవాడలో ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇది మొట్టమొదటిసారిగా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ, అలాగే ఆ పార్టీ అధ్యక్షుల వారు శ్రీ జగన్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా కేవలం అధికార పార్టీ ఏం చేస్తుంది, ప్రజలకు మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి కేవలం సనాతన ధర్మం మీద దాడి చేయడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశంగా, కనీసం వాళ్ళ పార్టీ కార్యక్రమాలను కూడా వాళ్ళు విస్మరించి కేవలం వాళ్ళ యొక్క సనాతన ధర్మాన్ని ఏ విధంగా కించపరచాలి, హిందూ దేవుళ్ళని ఏ విధంగా కించపరచాలి అనేటువంటి ఒక పెద్ద కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా రాష్ట్రం మొత్తం ఇలాంటి సమావేశాలు నిర్వహించడం, హిందూ దేవుళ్ళ దేవతలను తిట్టడం, సనాతన ధర్మాన్ని తగ్గించడం అనే కార్యక్రమాలు ఈ మధ్య తరచుగా మనం టీవీల్లో చూస్తున్నాం. కుట్రలు చేశారు. అందులో భాగంగానే హిందూ దేవాలయం మీద దాడులు చేసి హిందువుల్ని మానసికంగా కృషింపజేసేటటువంటి దుర్మార్గపు చర్యలు, రామతీర్థంలో రాముడు శిరస్సు ఖండించడం కానివ్వండి, మన విజయవాడ దివ్యక్షేత్రంలో అమ్మవారి వెండి సింహాలని ఎత్తుకుపోవడం కానివ్వండి, దొంగలించడం కానివ్వండి, అంతర్వేదిలో స్వామివారి నరసింహస్వామివారి రథాన్ని దగ్ధం చేయడం కానివ్వండి, అలాగే నెల్లూరు కొండ్రపెట్టగుంటలో వెంకటేశ్వర స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథాన్ని కాల్చేయడం కానివ్వండి, పిఠాపురంలో దేవీ దేవతలు 28 ఆలయాలు ఒక రాత్రే దాడులు చేసి విగ్రహాలని చిత్రం చేశారు. అనేక దాదాపుగా 1400కు పైగా హిందూ దేవాలయం మీద దాడులు చేసి ఆ దాష్టీక